అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఒక హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్‌గా మారింది. గత 3 రోజుల నుంచి ఈ హత్య గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఏంటి ఆ హత్య? ఎందుకు జరిగిందనేది మనం మాట్లాడుకుందాము. గురుమూర్తి, వెంకటమాధవి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. సో, వీళ్ళ హత్య ఏంటంటే భార్య మీద చిన్న అనుమానంతో ఆమెని ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడకబెట్టి మటన్ ముక్కలాగా ఆ మటన్ ముక్కలు ఉడకబెట్టినలాగా అవి తీసి బయటకేసి ఆరబెట్టేసిన తర్వాత ఆ ఆరబెట్టేసిన దాన్ని ఎండబెట్టి మెత్తటి పొడిలాగా నూరి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేయడం జరిగింది. ఎవరు? ఈ గురుమూర్తి అనే అతను వాళ్ళ భార్యని. అసలు ఎందుకు జరిగింది? ఈ విధంగా చేసిన కర్మ ఆ భర్తకెందుకొచ్చింది? ఆ విధంగా బాధించబడడానికి ఆ భార్యకి ఈ కర్మ ఎందుకు పట్టిందనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు కనబడుతున్న ఫోటో ఇతను గురుమూర్తి, ఇతను వెంకటమాధవి, పైనున్న ఈ చిన్న పాప వాళ్ళ కూతురు. సో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. యాక్చువల్‌గా గురుమూర్తి వచ్చేసరికి ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తి. సో, ఈ ఆర్మీలో అయినా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకొచ్చేసరికి బయట సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ గురుమూర్తి. సో, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, చాలా బాగున్నారు. ఈ వెంకటమాధవి వచ్చరికి హోమ్ మేకర్ మీన్స్ అంటే ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా, వంట వండుతా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకొచ్చిందో ఏమో తెలీదు. వెంకటమాధవి మీద గురుమూర్తికి డౌట్ వచ్చింది. నా భార్య ఏదో తప్పు చేస్తుంది. చాటింగ్ చేస్తుంది ఎవరితోనో. నా భార్య ఫోన్‌లో ఎవరెవరో నంబర్‌లున్నాయి. అన్‌నోన్ కాల్స్ చాలా వచ్చాయి. సో, ఎందుకు నా భార్య మాట్లాడుతుందని చిన్న అనుమానం ఒక పెనుభూతంలాగా మారి ఒక పెద్ద అనుమానంగా మారింది. ఎందుకు అంటే చాలా సార్లు వారించాడంట గురుమూర్తి కూడా. ఇట్లా తప్పు చేయొద్దు అని. అయినా సరే వెంకటమాధవి వినకుండా ఈ విధంగా అతను వేరే వాళ్ళతో మాట్లాడటం, అక్రమ సంబంధంగా వేరే వాళ్ళతో పెట్టుకోవడం అనేది నిన్న చాలా 2, 3 రోజులు చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా రూమర్స్ బయటకి రావడం జరుగుతుంది. సో, దాన్ని మనసులో పెట్టుకొని చాలా సార్లు వారించాడంట గురుమూర్తి. అయినా సరే వినకుండా, భర్త చెప్పినా వినకుండా ఇంకా అక్రమ సంబంధాలు ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉండే క్రమంలో అతను కోపం వచ్చేసరికి ఇప్పుడు ఇందాక చెప్పాను కోపం వచ్చి అంటే 13వ తారీఖు జరిగిన సంఘటన ఇది. పిల్లల్ని ఇంటికి పంపించాడు. అంటే వాళ్ళ అత్తమామలు ఉండేది కూడా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లో ఒక ఏరియాలో వాళ్ళ అత్తమామలు ఉంటారు. వీళ్ళు హైదరాబాద్‌లోని మీర్పేట పరిధిలో ఒక ఏరియాలో ఉంటారు. సో, పిల్లలిద్దరిని పండుగ రోజు అంటే 14వ తారీఖు సంక్రాంతి పండుగ. 13వ తారీఖు నైట్ పిల్లలిద్దరిని అత్తగారింటికి పంపించారు. అంటే ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసిన తర్వాత వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఇంట్లో చిన్న ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. తర్వాత ఏమైందో ఏమో తెలీదు గానీ ఆమె మెడక చుట్టూ గట్టిగా చీర కట్టేసి ముందు ఆమె చంపేసిన తర్వాత ముక్కలుగా ఆమె పార్ట్స్ కట్ చేసి ఉడకబెట్టేసిన తర్వాత ఆ పార్ట్స్ మొత్తం ఎండబెట్టేసిన తర్వాత ఆ పార్ట్స్‌ని ఏదైతే మెత్తగా ఒక చిన్న పొడిలాగా నూరి ఆ పొడి మొత్తాన్ని దగ్గరలో ఉన్న చెరువులో కలిపేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే ఏదైతే ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంటదో ఆ లెట్రిన్ గాని ఆ మొత్తం వాటిలో కలిపేయడం జరిగింది. తరువాత సైలెంట్‌గా వచ్చేసారు. అంటే 2, 3 రోజుల తర్వాత అత్తయ్య మీ అమ్మాయి కనబడట్లేదు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. నాకు డౌట్ వచ్చింది. 2, 3 రోజులు చిన్న గొడవలు అవుతున్నాయి. ఏమన్నా అలిగి ఇంటికెళ్ళిపోయిందని అనుకున్నా. బట్ అమ్మాయి నుంచి ఫోన్ కూడా రావట్లేదని గురుమూర్తి ఎళ్లి అత్తమ్మకి చెప్పాడు. అత్తమ్మ అంటే ఎవరు? వెంకటమాధవి వాళ్ళ అమ్మకి చెప్పాడు. సో, ఎళ్లి చెప్తే అవునా బాబు ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇద్దాం రా అని గురుమూర్తి వాళ్ళ అత్త దగ్గరలో ఉన్న మీర్పేట పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా ఫస్ట్ ఈ కేసు సాధారణ కేసే అనుకున్నారు. సో, కేసు విచారణ జరుగుతుంది. అయినా సరే ఎటువంటి క్లూస్ రావట్లేదు. ఏదైతే గురుమూర్తి ఉంటున్న ఆ బిల్డింగు బయట సీసీ ఫుటేజ్ కెమెరా సంబంధించిన ఒక కెమెరా ఉంది. సో, నీ భార్య ఏ రోజు బయటికి పోయిందంటే పలానా రోజు బయటికి పోయిందని చెప్పాడు. సో, బయటికి పోతుంటే భార్య సీసీ ఫుటేజ్ అయితే కనపడల. భార్య ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఫుటేజ్ అయితే కనపడలేదు. సో, కనపడపోయేసరికి అత్తకి అనుమానం వచ్చింది ఫస్ట్. నా అల్లుడి మీద నాకు కొంచెం అనుమానం ఉంది సార్ అని పోలీసులని పోయి అప్రోచ్ అయిందామె. సో, తర్వాత పోలీసులు కూడా అవును కదా! ఇతని మీద మనం ఎందుకు మనం నిఘా వేయలేదు. ఇతని మీద ఎందుకు మనం అనుమానించలేదని పోలీసులు కూడా ఈ కోణంలో విచారించారు. భర్త కోణంలో విచారించిన తర్వాత సంచలన నిజాలు బయటపడడం జరిగింది. సో, రోజు అడుగుతారు 2 రోజుల నుంచి ఇట్లా నువ్వు కూడా ఉన్నావు కదా! ఆమె ఇంట్లో నుంచి బయటకైతే రాలేదు. ఇంట్లోనే ఉంది అని గురుమూర్తిని వారించగా అవును నేనే చంపేశా. అయితే ఏంది? అని పోలీసుల మీదే వారించడం దిగింది. అవును నేను చంపేశా. గొంతుకు ఉరేసి ముక్కలుగా నరికేసి కుక్కర్‌లో ఉడకబెట్టి, ఎండబెట్టి, మెత్తటి పొడిలాగా నూరి పక్కన ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పక్కన ఉన్న చెరువులో ఏసేసి వచ్చానని చెప్పాడంట గురుమూర్తి. సో, పోలీసులు కూడా బెంబేలెత్తిపోయారు. అలా ఎలా చంపావు? ముక్కలు కట్ చేయడం ఏంది? పొడి చేయడం ఏందని గురుమూర్తిని వారించగా అవును నేను చంపేసా చెప్తున్నా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉండిన తర్వాత నా మీద చేయండి. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయనని గురుమూర్తి ధైర్యంగా అంటున్నాడంట. సో, పోలీసులు కూడా అతన్ని ఇంక టచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి. సో, ఈ ఆధారాల నిమిత్తం పోలీసులు ఇప్పటి నుంచి ఆధారాల కోసం సేకరిస్తున్నారు. సో, అత్త ఏదైతే కనిపెట్టిన ఈ ప్లాన్ ఉందో సో, అత్త ఇరికిచ్చింది అనుమానం పేరుతో అల్లుడిని ఇరికిచ్చేసింది. ఏది మర్డర్ కేసులో.
కేవలం ఒక చిన్న అనుమానంతో ఈ మర్డర్ అనేది జరిగిందని ఇది ఇక్కడితో మనకు అర్థమైంది. తర్వాత ఏంది ఎక్కడైతే అంటే ఇప్పుడు పోలీసులు ఇప్పుడు అంటే నిన్నటి నుంచి ఒక క్లూస్ అయితే బయటకు వస్తున్నాయి. సో పోలీసులు ఏవైతే సేకరించిన ఆధారాలు ఉన్నాయో ఆధారాలు మొత్తం ఏమేంటి అంటే కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో ఏదైతే మటన్ ముక్కల్లాగా ఉడికించిన ఈ వెంకటమాధవి బాడీ శరీర భాగాలన్నీ కూడా పార్టికల్స్ లాగా ఏర్పడి మొత్తం ఒక రాయలోగా అంటే లైక్ ఒక పొరలాగా ఏర్పడి ఆ పొర మొత్తాన్ని అట్లానే ఉంచారు. సో ఉంచిన తర్వాత కుక్కర్ ఎట్లానే ఉంది మనం చూసుకోవచ్చు. ఇది వెంకటమాధవి గురుమూర్తి చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు. సో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. సో మొన్న నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా, ఏది గురుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా. సో ఇంటికి వెళ్ళి వచ్చిన క్రమంలో ఇదిగో చిన్న చిన్న పార్టికల్స్గా ముక్కలుగా నరికేసి ఆమె బాడీని అక్కడ పెట్టారు. ఇక్కడ కనబడుతున్న రౌండ్గా ఇదే మొద్దు, మటన్ కొట్టే మొద్దు అది. సో ఆ మొద్దు మీదే వెంకటమాధవిని చంపేసిన తర్వాత కనబడుతున్న కుక్కరు, ఆ కుక్కర్లోనే ఉడకబెట్టారు. ఆ కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉడకబెట్టిన తర్వాత దాన్ని మెత్తగా నూరేసి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేయడం జరిగింది. ఇదిగో కనబడుతుంది ఈ రౌండ్ సిగ్నల్ వేస్తుంది కదా. సో ఈ సిగ్నల్స్లోనే వెంకటమాధవిని పడేసి ముక్కలు ఎండబెట్టిన బకెట్ ఇది. ఈ బకెట్లోనే ఎండబెట్టడం జరిగింది. ఇదంతా వెంకటమాధవి సంబంధించిన బట్టలు. సో ఆ బట్టలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. అందా మనం చూసుకోవచ్చు ఇక్కడే ఈ ప్లేస్లో ఉడకబెట్టిన కుక్కర్ ఇదే. సో ఆ కుక్కర్ని తన పిల్లల చేత పోలీసులు వచ్చేసరికి బయటికి తన పిల్లల చేత కుక్కర్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చూడంగానే కుక్కర్లో మొత్తం ఒక పొరలాగా ఉంది. ఏంటి పొర అంటే ఇట్లా ఉడకబెట్టి చంపేసిన పొర అని పిల్లలు ఆశ్చర్యపోయి మా అమ్మని చంపేశాడు మా నాన్న అని ఎంతో బాధపడుతున్నారు. ఆ పిల్లలు కూడా చిన్న పసిపిల్లలు మనం చూసాం ఇందాక ఫోటోలు. సో చిన్న పిల్లలు. సో ఇదే వెంకటమాధవి వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెను, అదే ఈ కుక్కర్లో ఉడకబెట్టి చంపేసిన ఘటన మన మీర్పేటల పరిధిలో జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఇదే ఈ పార్టికల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి అతన్ని వెంకటమాధవిని ఎండబెట్టేసిన తర్వాత దాన్ని ముక్కలుగా దంచి పడేయడం జరిగింది. ఈ కొంచెం భాగం మర్చిపోయాడు అనుకుంటా, ఇంట్లోనే ఉన్నాయి. ఎంత ఎండబెట్టిన భాగాలు ఇట్లా పొడిలాగా చేశాడు మొత్తం. ఇదేంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇదంతా ఒక పొడి, ఈ పొడిలాగా చేశాడు. సేమ్ ఇదే పొడిని పడవేయబోతుండగా అత్తకు అనుమానం వచ్చింది. నా అల్లుడు డైలీ లాగా ఉండట్లేదు, వేరేలాగా ఉంటున్నాడు, ఆయనకు భయంగా ఉంటున్నాడు, నా అల్లుడికి ఏమైందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. మా అల్లుడి మీద కూడా విచారణ చేయమని. తర్వాత వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు ఇవన్నీ బాడీ పార్టికల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ కనపడుతుంది కదా, ఇంకా పొడిలాగా చేశాడు ఈ బాడీ ముక్కల్ని. సో ఆ ముక్కలేవి కనపడుతున్న కింద ఇది మటన్ కొట్టే ముద్దుది. ఈ రౌండ్ కలర్ అయితే రెడ్ మార్క్ ఉందో ఆ రెడ్ మార్కే మటన్ కొట్టే ముద్దు అది. సో ఆ ముద్దు మీద చిన్న ముక్కలుగా నరికేసి దాన్ని పొడి రూపంలో చేసి పక్కన ఉన్న చెరువులో చల్లాడు. ఇంకా లాస్ట్ ఈ ప్లేట్లోనే కొంచెం ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు పడేసే క్రమంలోనే పోలీసులకి అయితే పట్టుబడ్డాడు గురుమూర్తి. సో జరిగిన సంఘటన అయితే ఇది, ఒక చిన్న అనుమానం పేరిట జరిగిన సంఘటన ఇది. తర్వాత ఆధారాలు పోలీసులు సేకరించే క్రమంలో గురుమూర్తి ఫోన్ చెక్ చేయగా గురుమూర్తి కూడా అక్రమ సంబంధం ఉన్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. లైక్ ఎలా అంటే గురుమూర్తి ఫోన్లో కూడా కొంతమంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయని, గురుమూర్తి కూడా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నాడని, ఇతను కూడా అక్రమ సంబంధం ఉందని, వీళ్ళిద్దరికి భార్యాభర్తలకి ఇద్దరు గొడవయ్యి ఎందుకు అంటే ఈ గొడవ మొత్తాన్ని మళ్ళీ బయట పెట్టేస్తుందని భయంతో గురుమూర్తి భార్యని చంపేశాడు అని ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో గురుమూర్తిది తప్పుందని ఆ పోలీసులు చెప్తున్నారు, అదేవిధంగా వెంకటమాధవిది కూడా తప్పుందని పోలీసులు చెప్తున్నారు. బట్ ఇది అధికారికంగా ఇంకా బయటికి రాలేదు. పోలీసులు కూడా ఎటువంటి సమాచారం అయితే అధికారికంగా ఇంకా బయటికి ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే జరిగిన సంఘటన అయితే ఇది. ఏదైతే వెంకటమాధవి ముక్కలైతే ఇవి, వెంకటమాధవి పొడి చేసిన ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ బాడీ పార్ట్స్ని పొడి చేసి ఈ మొత్తం ప్లేట్లో పెట్టాడు. ఎంతో కవర్లో వేసుకుని దగ్గరలో ఉన్న చెరువులు అట్లా చేపలకి విసిరేసినట్టుగా ఆమె బాడీ పార్టికల్స్ మొత్తం అట్లా విసిరేశాడు. పోలీసులకి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇంకా బెదిరిస్తున్నాడు, చంపేసా ఇప్పుడు నాకు ఆధారాలు చూపిండి అప్పుడు నన్ను అరెస్ట్ చేయను అన్నట్టుగా పోలీసులనే వారిస్తున్నాడు. సో ఇప్పుడైతే మాత్రం పోలీసులు ఆధారాల కోసం వెతుకులాడుతున్నారు. సో ఆ వెతుకులాడే క్రమంలోనే వాళ్ళ ఇంట్లో సంబంధించిన ఎక్కడైతే చంపాడో లైక్ బాత్రూంలో కానీ అక్కడ ఆ బ్లడ్ మార్కులు ఉంటాయి కదా, ఆ బ్లడ్ మార్కుల ద్వారా వేరే ఏదైతే టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి కొన్ని, సో ఆ మిషన్స్ ద్వారా ఆ బ్లడ్ మార్కుల్ని ప్రస్తుతం ఇప్పుడు గుర్తుపడుతున్నారు. అదేవిధంగా వెంకటమాధవ్ సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి కదా, సో ఆ వెంట్రుకలు కూడా బాత్రూంలో కింద డ్రైనేజ్ మొత్తం ఆ పోలీసులు మొత్తం డ్రైనేజ్ లేపేసి మొత్తం చెక్ చేస్తున్నారు. సో చిన్న పార్టికల్ కనపడ్డా సరే గురుమూర్తికి మాత్రం ఉరిశిక్ష పడుతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున మనకు వార్తలు వినపడుతున్నాయి. అదేవిధంగా మహిళా సంఘ నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గురుమూర్తిని వెంటనే ఉరి తీయాలి, గురుమూర్తికి శిక్ష పడితే మరొక ఆడమ్మాయికి ఈ విధంగా జరగకుండా ఉంటుందని మహిళా సంఘ నాయకులు కూడా చెప్తున్నారు. సో ఏదైతే ప్రస్తుతానికి అయితే మాత్రం గురుమూర్తి అయితే మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నాడు, విచారణ జరుగుతుంది, ఆధారాల కోసం పోలీసులు కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఎనీవే భార్యని చంపేశాడు ఈ ఘాతుక 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాగా వైరల్ అవుతుంది.
ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా ఉండాలంటే పోలీసులు వెంటనే ఆధారాలు సేకరించి ఇతనికి ఉరిశిక్ష పడేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రస్తుత పరిస్థితి ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాడి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో గురుమూర్తి వాళ్ళ అత్తగారు లైక్ వెంకటమాదేవి వాళ్ళ అమ్మగారు. సో ఆమె కూడా ఏం మాట్లాడట్లేదు. కానీ వెంకటమాదేవి వాళ్ళ సొంత ఊరు స్వగ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడింది ఒకసారిగా. ఆ గ్రామం మొత్తం ఒకసారి ఉలిక్కిపడింది. అరే మా ఊరు అమ్మాయి నిన్నటిదాకా చాలా బాగుంది, 14 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశామే, ఇలా చంపేశాడే అని ఆ ఊరు కూడా చాలా బాధపడుతుంది. చాలా ఉలిక్కిపడింది ఊరు కూడా. సో అదేవిధంగా గురుమూర్తి ఊర్లో కూడా చాలా గురుమూర్తి మీదే బ్యాడ్ వర్షన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గురుమూర్తి అలాంటి కాదు, మరి ఎందుకు చంపేశాడేమో అని గురుమూర్తి మీద కూడా అక్కడ బ్యాడ్గా మాట్లాడడం జరుగుతుంది. సో ఎనీవే జరిగిన సంఘటన ఇది. ఖచ్చితంగా మానవ హక్కుల నుంచి కానీ, అదేవిధంగా మహిళా సంఘాల నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ గురుమూర్తికి ఉరిశిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు.